సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. కేంద్ర ప్రభుత్వం ఫుల్ బడ్జెట్ని ప్రవేశపెట్టింది 2025-26 సంవత్సరానికి సంబంధించి. ఈ బడ్జెట్లో ఇచ్చినటువంటి వరాలు ఏంటి? ప్రధానంగా వేతన జీవులకి, మధ్యతరగతి వర్గాలకి ఊరట ఇచ్చేటువంటి అంశాలు ఉన్నాయంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈసారి తీసుకోబోయేటువంటి బడ్జెట్ రాబోయేటువంటి 5 సంవత్సరాలకి ఒక ప్రాతిపదిక కాబోతున్నటువంటి చర్చలు విస్తృతంగా జరిగినాయి. ఫైనల్గా బడ్జెట్ రిపోర్ట్ ఏం చెప్తుంది, ఏ అంశాల్లో రిలీఫ్ దక్కింది, దీని గురించి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బడ్జెట్ ఎక్స్పర్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. రామచంద్రమూర్తి గారు, నమస్కారం. నమస్తే సార్. నమస్తే సార్, బడ్జెట్ ఓవరాల్గా ఎలా ఉంది? ఎందుకంటే ఈసారి ఒక మైల్ స్టోన్ బడ్జెట్ కాబోతుంది. రాబోయేటువంటి విజన్ 2047 అని చెప్తున్నారు. దానికి దిశానిర్దేశం చేసేటువంటి బడ్జెట్ అని అన్నారు. అలానే మధ్యతరగతి వర్గాలకు ఊరట, వీటన్నిటి గురించి కూడా ముందు చర్చ జరిగింది. సో మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఫైనల్గా బడ్జెట్ ప్రవేశపెట్టారు. పైగా ఒక తెలుగు కవి గురజాడ అప్పారావు గారి కవితతో ప్రారంభించారు నిర్మలా సీతారామన్ గారి ప్రసంగాన్ని. సో ఏ విధంగా ఉంది? బాగుందండి. బడ్జెట్ అయితే ఓవరాల్ గా చాలా బాగుంది. ఎందుకంటే అన్ని రకాల అటు గ్రోత్ కానీ ఇటు సబ్సిడీస్ రెండింటికి కూడా ఫేవర్ చేశారు. సో మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినట్టు ఈసారి డెఫినెట్ గా ఈ వేతన జీవులకి ఊరట అయితే కావాలి అనేది చాలా ఉంది. అండ్ దీనిలో కూడా ఏమైందంటే ఇవాళ బీజేపీ 3.0ని మళ్ళీ గెలిపించినందుకు అటు తెలుగు రాష్ట్రాల దానిలో కానీ ఇటు గవర్నమెంట్లో కానీ ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల యొక్క ప్రయారిటీ ఎక్కువ ఉంది. కాబట్టి మనకి బడ్జెట్ మనకి కూడా పాజిటివ్ గానే వచ్చింది. సో ఓవరాల్ గా అంతా కూడా బాగానే ఉంది సార్. మేజర్ రిలీఫ్ ఏ సెక్టార్స్కి వచ్చింది? ఎందుకంటే మేజర్గా అగ్రికల్చర్ గురించి, ఫుడ్ ప్రాసెసింగ్ గురించి మాట్లాడుతున్నారు బడ్జెట్ ప్రసంగంలో. ఏ రంగాలకి ప్రధానమైనటువంటి భాగస్వామ్యం దక్కింది? మేజర్గా ఏంటంటే వీళ్ళు 5 ఆస్పెక్ట్స్ ఇచ్చారు సార్. ఒకటి ఫార్మర్స్, వ్యవసాయ రంగం, ఆ తర్వాత ఏంటంటే అర్బన్ డెవలప్మెంట్, తర్వాత రూరల్ డెవలప్మెంట్కి ఇచ్చారు, ఆ తర్వాత ఎంఎస్ఎంఈ కంపెనీస్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు, ఆ తర్వాత ఎక్స్పోర్ట్స్ బూస్టింగ్ ఎక్కువ ఇచ్చారు. సేమ్ ఆ తర్వాత ఈ స్టార్ట్అప్ కంపెనీస్కి బాగా ఇచ్చారు. ఆ తర్వాత ఏంటంటే ఈ ట్యాక్స్ పేయర్స్కి బెనిఫిట్ ఇచ్చారు. సీనియర్ సిటిజన్స్ అండ్ ట్యాక్స్ పేయర్స్కి బెనిఫిట్ వచ్చింది. సో ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అలాగే మైనింగ్ రంగాలు కానీ అలాగే ఎక్కువ ఇండస్ట్రియల్ గ్రోత్ కూడా మంచి ప్రయారిటీ ఇచ్చారు. సో వీటన్నిటికీ తీసుకోవటం వల్ల బాగుంది. అలాగే క్యాన్సర్, హెల్త్ కేర్లో బాగా ఎక్కువ వాళ్ళకు కూడా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. అంటే క్యాన్సర్ రిలేటెడ్ క్రానిక్ డిసీజెస్ వాటన్నిటికీ కూడా ఈ యొక్క టీడీఎస్ తగ్గించడం ఇవన్నీ చేయడం జరిగింది. అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. అలాగే న్యూట్రిషన్ ఫుడ్ కానీ అలాగే అడల్ట్ గర్ల్స్కి వీళ్ళకి కూడా మంచి బెనిఫిట్ ఇచ్చారండి. సో ఓవరాల్గా ఏంటంటే కాన్సన్ట్రేషన్ అయితే అన్ని రకాల పీపుల్, అలాగే చైల్డ్, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ వీళ్ళకి కూడా మంచి ప్రయారిటీ ఇచ్చారు. సో మీ అంచనాలకి అనుకున్నట్టుగా ఇండస్ట్రియల్ సెక్టార్కి కానీ రాబోయేటువంటి రోజుల్లో ఫ్యూచర్ టెక్నాలజీస్, ఈవీ గురించి, రకరకాల హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్ గురించి చర్చలు జరిగినాయి. సో వాటికి సంబంధించి ఏమన్నా ఉన్నాయా? అవునండి. ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, స్పేస్ టెక్నాలజీ కానీ, ఆ తర్వాత డొమెస్టిక్ ఈ ఆర్మెంటరీ మన ఇండియన్ ఆర్మీ కానీ వీళ్ళందరికీ కూడా డిఫెన్స్ సెక్టర్ కానీ మంచి ఇంపార్టెన్స్ ఇవ్వటం జరిగింది. మనం అనుకున్నట్టు ఈవెన్ మెయిన్ ఇప్పుడు చాలా మంది నార్మల్ పర్సన్స్ కి ఏంటంటే వాళ్ళకి కావాల్సింది డైరెక్ట్ ఇంపాక్ట్ శాలరీస్ దగ్గర రిబేట్ ఉందా లేదా అని. బయట ఇవన్నీ మాకెందుకు, మేము కట్టే శాలరీస్ మీద ఏమైనా ట్యాక్సెస్ తగ్గిస్తారు లేదా అని మేజర్ గా చూస్తాం. అది కొంచెం రిబేట్ ఇచ్చారు బాగా ఈసారి, మంచి బెనిఫిట్. ఏంటి మధ్యతరగతి వర్గాలకి 12 లక్షల వరకు పన్ను కట్టాల్సిన పని లేదు అంటారు. 12 లక్షల వరకు కట్టాల్సిన పని లేదా? మధ్యలో ఇంకేమన్నా మెలికలు మతలబులు ఉన్నాయా? ఉన్నాయండి, మెలికలు ఉన్నాయి. కొంచెం ఆలోచిస్తే ఏంటంటే మామూలుగా ఇంతకు ముందు ఏంటంటే 0 to 4% అయితే నిల్ ట్యాక్స్, 4 lakhs to 8 lakhs వచ్చి 5%, 8 lakhs నుంచి 12 lakhs 10%, తర్వాత 12 to 15 lakhs 15% ఉంది, తర్వాత 16 to 20 వచ్చి 20%, 20 to 25 25%, 25 above 30. ఇది యాక్చువల్ స్నాప్. ఇక్కడ ఏమి ఇచ్చారంటే 12 lakhs వరకు డైరెక్ట్ గా శాలరీస్ ఇన్కమ్ అనమాట, అదర్ దాన్ స్టాక్ మార్కెట్ ఇన్కమ్ కానీ తర్వాత రెంటల్ ఇన్కమ్ కానీ అవి ఉండకుండా డైరెక్ట్ ఇన్కమ్ కనుక 12 lakhs ఉంటే రిబేట్ వస్తుంది. ఇప్పుడు 12 lakhs పర్సన్ కి మామూలుగా ఏంటంటే ఈ రిబేట్ వరకు చూసుకుంటే 80K బెనిఫిట్ ఉంది, 80,000 రూపీస్ బెనిఫిట్. అంటే ఇప్పుడు ఎవరికైతే 12 lakhs వరకు వస్తుంది అమౌంట్ వస్తుందో వాళ్ళకి 80,000 అంటే దాదాపు 90% బెనిఫిట్ వచ్చింది.
అలాగే 18 lakhs సపోజ్ ఒక శాలరీ ఉండే అతనికి 70,000 రూపీస్ రిబేట్ బెనిఫిట్ అయితే వస్తుంది. అంటే 35% ఆఫ్ హిస్ ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ రిబేట్ వస్తుంది. అలాగే 25 lakhs అండ్ అబవ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే దాదాపు 1.10 lakh రూపీస్ బెనిఫిట్ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు అరౌండ్ 25% బెనిఫిట్. సో మోర్ ఓవర్ ఏంటంటే అందరికీ కూడా బెనిఫిట్ అయితే ఇచ్చారు. సో బిలో 12 lakhs వాళ్ళందరికీ దాదాపు 80%, 85% బెనిఫిట్ అయితే వస్తుంది సార్. బాగానే ఉంది. ఓకే, అంటే ఏదో ఇబ్బంది పెట్టే కానీ మెలికలు పెట్టినటువంటి కానీ ఏ అంశాలు ఉన్నాయి? 12 లక్షలు ఇప్పుడు ఈ 12 lakhs. అవునండి, ఇప్పుడు సేల్ ఆన్ షేర్స్ ఉంది అనుకోండి, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ అది కనుక అది అడిషనల్ గా యాడ్ అయిందంటే మాత్రం అది రిబేట్ రాదు, అంతకుమించి డైరెక్ట్ గా లేదు. అలాగే రెంటల్ ఇన్కమ్ కానీ అవి కాకుండా ప్రైమరీ ఇన్కమ్ ఏదైతే ప్రైమరీ శాలరీడ్ కానీ బిజినెస్ ప్రైమరీ ఇన్కమ్ కి అయితే బెనిఫిట్ ఇచ్చారండి. సో అంటే రెంటల్ ఇన్కమ్ యాడ్ అయినా షేర్ మార్కెట్ బిజినెస్ నుంచి వచ్చేటువంటి ఆదాయాలు యాడ్ అయినా కానీ ఈ రిబేట్స్ రావు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా కానీ. కానీ చాలా మందికి బిలో 12 lakhs ఉంటాయి కాబట్టి ఎక్కువ మందికి బెనిఫిట్ అవుతుంది సార్. చాలా ఇప్పుడు షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఓన్లీ 20%. సో రిమైనింగ్ 80% పీపుల్ కి మంచి బెనిఫిట్ ఉంటుంది. సో 12 lakhs అబోవ్ కేటగిరీస్ పరిస్థితి ఏంటి? ఎందుకంటే పెద్దగా మారలేదు ఆ స్లాబ్స్. 25 లక్షలు 30 లక్షలు అయితే ఆల్మోస్ట్ మళ్ళీ పాత పద్ధతిలో 30% ట్యాక్స్ పడుతుందని చెప్పారు అంటున్నారు. ఆ కేటగిరీస్ పరిస్థితి ఏంటి? ఆ కేటగిరీకి 1 lakh బెనిఫిట్ వస్తుంది సార్. అంటే 25% బెనిఫిట్ వస్తుంది. ఓకే, అంటే కొంత బెనిఫిట్ అయితే ఇచ్చారు. సో అంటే 30 lakhs ఉన్న వాళ్ళకా 24 lakhs ఉన్న వాళ్ళకా? 25 అబోవ్ అంతా కూడా 1,10,000 బెనిఫిట్ వస్తుంది. ఓకే, అది. సో అంటే ఇప్పుడు ఈ బడ్జెట్ లో మేజర్ కంపోనెంట్ వేతన జీవులకి, ప్రధానంగా మధ్యతరగతి వర్గాలకి రిలీఫ్ అనేది మేజర్ హైలైట్ చేయాల్సినటువంటి అంశం. ఇది కాకుండా ఇప్పుడు మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించి ప్రత్యేకమైన చట్టాన్ని బిల్లుని ప్రవేశపెడతాం అనేటువంటి మాట ఆర్థిక మంత్రి చెప్పారు. సో అందులో ఇంకేమైనా క్లారిఫికేషన్స్ ఉండొచ్చా, లేదా ఆల్మోస్ట్ ఈ లైన్స్ లోనే ఆ బిల్లు కూడా తయారవుతుంది అనుకోవాలా? ఈ లైన్స్ లోనే ఉంది సార్. ఇప్పుడు మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నట్టు స్లోగా వరల్డ్ మొత్తం కూడా ఇన్కమ్ ట్యాక్స్, నో ఇన్కమ్ ట్యాక్స్ వైపుగా కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఓన్లీ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇప్పుడు డౌన్ ద లైన్ 10 years లో అన్నిటికీ ఇప్పుడు యూఎస్ కనుక స్టార్ట్ అయిందంటే అన్నిటికీ అటు ఇటుగా అలాగే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆదాయ పన్ను చట్టంలో దీనిపైన మరింత క్లారిటీ వస్తుంది అంటారు? అవునండి, వస్తుంది ఇంకా క్లియర్ గా. థ్యాంక్ యూ రామచంద్రమూర్తి గారు మీ విశ్లేషణ అందించినందుకు. ఇది ఓవరాల్గా బడ్జెట్లో ప్రస్తావించినటువంటి అంశాలు మధ్యతరగతి వర్గాలకి ఊరటనిచ్చే విధంగా ఉన్నాయి. 80% మందికి 12 లక్షల లోపు ఇన్కమ్ ఉన్నటువంటి గ్రూప్స్కి కూడా కొన్ని లిమిటేషన్స్, కొన్ని మెలికలు పెట్టినప్పటికీ కూడా అందులో 80% మందికి బెనిఫిట్ జరగడానికి స్కోప్ కనిపిస్తుంది. ఇంకా ఈ అంశం పైన క్లారిటీ రావాలంటే ఆదాయ పన్ను చట్టానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి బిల్లుని రూపొందించింది కేంద్ర ప్రభుత్వం. వచ్చే వారం పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతోంది. సో దానిలో మరింత క్లారిటీ వస్తుందని రామచంద్రమూర్తి గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.